కస్టమ్ అయ్యప్ప స్వామి ఐడిల్స్ బల్క్‌లో ఎలా ప్రిపేర్ చేశామని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షేప్ యువర్ స్టోరీస్. ఈ ఛానల్లో కంప్లీట్‌గా కస్టమ్ 3D ప్రింటర్స్, గాడ్ ఐడిల్స్, రిటర్న్ గిఫ్ట్స్, మినియేచర్స్, హోమ్ డెకోర్స్ కంప్లీట్ ప్రాసెస్ గురించి మీతో షేర్ చేస్తాం. అండ్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, 3D బిజినెస్ ఎలా ఉంటుంది, బిహైండ్ సీన్స్ ఎలా ప్రాసెస్ అవుతుంది, కంప్లీట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ జర్నీ. ప్రతి ఆర్డర్ ఒక సింపుల్ మెసేజ్తో స్టార్ట్ అవుతుంది. ఈ క్లయింట్ వచ్చేసి మాకు వాట్సాప్ త్రూ కనెక్ట్ అయ్యారు. వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి అయ్యప్ప స్వామి ఐడల్స్ కావాలి, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసం అన్నట్లు చెప్పారు. అలా అని చెప్పేసి మేము మా దగ్గర ఉన్న ప్రీవియస్ మోడల్స్ని షేర్ చేసాము. బట్ వాళ్ళు ఏంటంటే కస్టమైజ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందుకని చెప్పేసి క్లయింట్ రెఫరెన్స్ ఇమేజ్ షేర్ చేశారు. అకార్డింగ్ టు దట్ 3D మోడల్ రెడీ చేసేసి వాళ్ళకు ప్రివ్యూ షేర్ చేసేసి ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ ద ప్రింటింగ్ ఫర్ ద శాంపుల్ మోడల్. 3 ఇంచెస్లలో 2 ఇంచెస్లలో శాంపుల్ మోడల్ చేసేసి క్లయింట్కి షేర్ చేసాము. అంటే ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పేసి డిఫరెన్స్ చూపించేసి 3 ఇంచెస్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది, 2 ఇంచెస్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి చూపించాము. దే చూస్ ద 2 ఇంచెస్ వన్. 2 ఇంచెస్ చూస్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ ఎంత అండ్ డెలివరీ డేట్ ఏమైనా పర్టికులర్గా ఉందా, ఈ టైంలోపు కంపల్సరీ కావాలా అన్నట్లు టైం లైన్ వాళ్ళతో డిస్కస్ చేసేసి అవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కొటేషన్ షేర్ చేసాం వాళ్ళతో మేము. అండ్ స్టార్టెడ్ ద ప్రాసెస్, ద కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అన్నట్లు ప్రాసెస్ని స్టార్ట్ చేసాము. ఈ ప్రాసెస్లో కంప్లీట్గా ప్రీవియస్గా చెక్ చేసుకోవాల్సినవి ఏంటంటే స్పీడ్ ఎలా ఉంది, సపోర్ట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ప్రతి ఒక్కటి కరెక్ట్గా చెక్ చేసుకొని తర్వాత ప్రింట్ స్టార్ట్ అయ్యాక మిషన్ లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతుందా లేదా, కరెక్ట్గా ఐడల్ని బిల్డ్ చేస్తుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి కంపల్సరీగా. అండ్ ఒక్క ఐడిల్ కావడానికి కొన్ని అవర్స్ పడుతుంది కాబట్టి మిడిల్లో ఫెయిల్యూర్స్ వల్ల కామన్గా ఉంటూనే ఉంటాయి 3Dలో. కాబట్టి ప్రతి ఒక్కటి మనం చెక్ చేస్తూనే ఉండాలి. సౌండ్స్ వచ్చినప్పుడు ఏంటి సౌండ్, ఎక్కడైనా డిఫాల్ట్ ఉందా అని చెప్పేసి కరెక్ట్గా అవుతుందా లేదా ప్రింట్, ఏదైనా డిఫాల్ట్ ఉంటే ప్రింట్ మిషన్ని స్టాప్ చేసి మళ్ళీ ప్రీవియస్గా స్టార్ట్ చేయడం అలాంటిది చేయాలి. ప్రింట్ కంప్లీట్ అయిపోయాక దీంట్లో కష్టమైన పార్ట్ ఏదైంది అని అంటే సపోర్ట్స్ రిమూవ్ చేయడం. యాక్చువల్గా ఏంటి అంటే 2 ఇంచెస్ది కాబట్టి దీంట్లో రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించింది. మా సిస్టర్ అయితే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి దాంట్లో రిమూవ్ చేయడానికి చాలా ట్రై చేసింది. ఎందుకంటే చిన్న చిన్న సపోర్ట్స్ ఉన్నవి, దాంట్లో ఏ చిన్నది పోయినా సరే మళ్ళీ మేము ప్రింట్ చేయాల్సి వస్తుంది అని దాంతో తను చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి సపోర్ట్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్, స్మూతింగ్ అవల్లా చెక్ చేసుకొని తర్వాత పెయింటింగ్ వాళ్ళు ఏంటంటే ఐ అండ్ నామాలు పెట్టమని చెప్పేసి చెప్పారు క్లయింట్ వచ్చేసి. అందుకని చెప్పేసి ఆ చిన్న ఐడిల్లో నామాలు అండ్ ఐది చేయాలి అంటే కొద్దిగా కష్టమైన పార్ట్ ఇది. హ్యాండ్ పెయింటింగ్ కొంచెం కష్టమైనా సరే ఫైనల్ అవుట్పుట్ హ్యాండ్ పెయింటింగ్ వల్లనే వస్తుంది అనిపిస్తుంది. అండ్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. బట్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా పవర్ సప్లై వల్ల కరెక్ట్గా ప్రాపర్గా లేకుండే మా ప్లేస్లో. అందువల్ల ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి కొద్దిగా టెన్షన్ తీసుకున్నాం. బట్ ఇట్స్ టర్న్ అవుట్ వెరీ సింపుల్. పెయింటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక క్వాలిటీ చెక్ స్టార్ట్ చేస్తాము. పెయింటింగ్ ఈవెన్గా ఉందా లేదా, ఏవైనా స్క్రాచెస్ పడ్డాయా, పెయింటింగ్ కలర్ సెట్ అవుతుందా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని పర్ఫెక్ట్ పీస్ని మాత్రమే ప్యాకింగ్కి సెండ్ చేస్తాం. హోల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక తర్వాత వచ్చేది ఇంపార్టెంట్ స్టేజ్, ప్యాకేజింగ్. ట్రావెలింగ్లో చిన్న డ్యామేజ్ లేకుండా ప్రతి ఒక్క ఐడిల్ సేఫ్గా రీచ్ అవ్వాలంటే బబుల్ ర్యాప్ అనేది యూస్ చేయాలి. ప్రీవియస్గా మేము ఇన్స్టాలో రీల్స్ చేసేటప్పుడు మాకు ఒక పర్సన్ డిఎం చేశారు, లైక్ డోంట్ యూజ్ బబుల్ ర్యాప్స్, యూజ్ హనీ కవర్స్ అన్నట్లు. బట్ మాకు అనిపించేది ఏంటంటే బబుల్ ర్యాప్ యూస్ చేస్తే కొద్దిగా సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మా ఫీలింగ్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ ద సజెషన్స్. మీ సజెషన్స్ వల్ల మేము కొన్ని చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంది. బట్ బబుల్ ర్యాప్స్ యూస్ చేయడం వల్లనే సేఫ్గా ఉంటుంది. అండ్ మాకు వచ్చే కస్టమర్స్ కూడా ఎలా అంటే ప్లీజ్ బబుల్ ర్యాప్ తోటే చేసి పంపించండి, ఏ డ్యామేజ్ లేకుండా అనేది. అంటే వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్ట్రగుల్ అనేది తెలుసు. ఇంత పర్చేస్ చేసిన తర్వాత మాకు ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి.
క్లయింట్స్ కూడా బబుల్ ర్యాప్ తోటే చేయండి కంపల్సరీ అని చెప్పేసి మాకు చెప్తూ ఉంటారు. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద బబుల్ ర్యాప్. అండ్ బబుల్ ర్యాప్ చేశాక ఇలా మొత్తం సెగ్రిగేట్ చేసి డివైడింగ్ చేసేసి నీట్గా ప్యాకేజింగ్ చేసేసి క్లయింట్కి సెండ్ చేసాం. ఇది క్లయింట్ ఒక రివ్యూ. ఈ కంప్లీట్ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. షేప్ యువర్ స్టోరీస్లో మీకు కస్టమైజ్ గాడ్ ఐడియల్స్, మినియేచర్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే కాంటాక్ట్ అస్.